యా, ఐన్స్టోన్. సైన్స్కి ఐన్స్టీన్ ఎంత ఇంపార్టెంటో నా స్టోరీకి ఐన్స్టోన్ అంత ఇంపార్టెంట్. ఎవరైనా దేవుని చూడడానికి గుడికి వెళ్తారు, కానీ వీడు గూగుల్కి వెళ్తాడు. వీడు టిఫిన్ ట్విట్టర్లో, ఫ్రెండ్షిప్ ఫేస్బుక్లో చేస్తాడు. వీడి బుర్ర ఒక వికీపీడియా, టోటల్గా వీడు ఒక ఎన్సైక్లోపీడియా. హలో ఐన్స్టోన్. చలిపోని దేహంతో చెడిపోని ప్రాణాలతో ఆరోగ్యాలు నీకే దివ్య జ్ఞానం ప్రయత్నం మనిషి సృష్టించాము లోకం గెలిచొస్తే సృష్టికర్తకు ఎప్పుడు దాసుడే. ఎస్, బేగం హెల్ప్ చేయడానికి మీరు నాకు చాలా హెల్ప్ చేశారు ఐన్స్టోన్. ఇప్పుడు చూడు హెల్ప్ ఏ రేంజ్ లో చేస్తారు. Now I would like to call my friend, my brother, my son, my servant, my driver, my gardener, my barber, my housekeeper and my jaffa to come onto the dais. Hello world. He is none other than my creation, Potty the robot. వీడొక్కడ 100 మందితో సమానం. అన్ని సిరీస్ వాళ్ళు వీడికి ప్రోగ్రామ్ చేయబడ్డాయి. యూనివర్సిటీలో ఉన్న అన్ని సబ్జెక్టులు వీడికి తెలుసు. వీడు కాపీ కొట్టడానికే కాదు, మైక్రో జెరాక్స్ కాపీ పెట్టడానికి కూడా పనిచేస్తాడు. మీరు పొట్టినేమని అడగదలుచుకుంటే అడగొచ్చు. సింపుల్ గా అడుగుతాను, 08811A0541 ఫిబ్నార్సీ నంబరా? కాదు, అది ఆల్ఫా న్యూమరిక్ నంబర్. బై ద వే అది పి శరత్ రోల్ నంబర్. మీకు తెలిసిన అతి కష్టమైన సబ్జెక్ట్ ఏంటి? M1. ఆ సబ్జెక్ట్ పాస్ అవడానికి మీకు 4 సంవత్సరాలు పడుతుంది. ఇప్పటికి ఇంకా నా వయసు నిండా 16. రింబల రింబల రింబోలా ఇదే సినిమాలో ఉంది. ఐటమ్ సాంగ్లు విని విని మీరు ఏదేదో పాడుతున్నారు.
స్టార్టింగ్ లో బావలే సయ్యా మరదలే సయ్యా అక్కడ మీరు మిస్ అయ్యారు. ఎనీ మోర్ క్వశ్చన్స్? దేవుడు ఉన్నాడా లేడా? మొన్న తాజీ సార్ కలేజ సినిమా తీసుకెళ్లారు, దేవుడు అన్నాడు. లోపల ఎగ్జామ్ జరుగుతుంటే ఏం చేస్తున్నావు? లోపల సిస్టమ్స్ కంట్రోల్ చేస్తున్నారు. ఏంటి మాల్ ప్రాక్టీసా? కాదు, హాల్ ప్రాక్టీస్. ఏ ఇయర్? 2011. నేను అడిగింది ఇదే ఇయర్ కాదు, నువ్వే ఇయర్. కార్తీ, నాకు ఐడి కార్డ్ లేదు. ఐడి కార్డు లేదా? నడు ప్రిన్సిపల్ గారికి. ఏ ప్రిన్సిపాల్? న్యూటన్ ప్రిన్సిపాల్, ఐన్స్టైన్ ప్రిన్సిపాల్, ఎడిసన్ ప్రిన్సిపాల్. ఇదంతా ఎందుకని? ఐడి కార్డు లేదు, పైగా మాల్ ప్రాక్టీస్. ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తే 1000 రూపాయలు ఫైన్. ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తావా ఇక్కడే చూసుకుంటావా? ఇక్కడే చూసుకుంటాను. ఇది మర్యాద అయితే చూసుకో మరి. డేట్స్ అవ్వలే కానీ ఒక 200 కొట్టు, వదిలేస్తాను. ఎక్కడ కొట్టాలి? ఇక్కడ కొట్టవయ్యా. నన్నే కొడతావా? నువ్వు ఎక్కడ ఉండు, నీ సంగతి చెప్తాను. ఇప్పుడు వీడికి కూడా చాలా అలా చేస్తాను. అయినా ఆ ఛాన్స్ నేను వాడికి ఎందుకు ఇస్తాను? నేనే కుమ్మేస్తా. రోబో అదిగా ఆడే. ఆడేనా? ఏంటి మా ఓన్ కొట్టేవంట? మధ్యలో నువ్వేమడా? కుమ్మేశారు రోయ్. ఇప్పుడు వచ్చావా అమ్మా? నా కోసం దెబ్బలు తింటావా? నీకెలా థ్యాంక్స్ చెప్పును? 4th ఫార్ములా ప్రపోజల్, అది ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు. దొరికినప్పుడే నొక్కే అది. రేపు ఉదయం పార్క్ రా, అప్పుడు చెప్తాను. నేను నీకోటి చెప్పాలి. నేను కూడా నీకొకటి చెప్పాలి. అయితే ముందు నువ్వే చెప్పు. ముందు నువ్వు చెప్పావు కదా, ఫస్ట్ నువ్వు చెప్పు. నేను చెప్పలేను కానీ ఈ బాక్స్ లో పెట్టాను. నేను కూడా చెప్పలేక నీకు కూడా బాక్స్ లో పెట్టే తెచ్చాను. నిజంగానా? నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. నేను నిన్ను ఎంత ఇష్టపడ్డాను తెలుసా? చాలా చాలా లేదు, ఇష్టపడ్డాను. నీకంటే ఎక్కువగా నేనే ఇష్టపడ్డాను. లేదు లేదు, నేనే ఎక్కువగా లేదు, ఇష్టపడ్డాను. నేనే ఇష్టపడ్డాను. ఒక్కటి చెప్పు, నువ్వు నాకంటే ఎక్కువగా ఇష్టపడ్డావని. నువ్వు నా ఖాళీ బాక్స్ ఇచ్చావు, బట్ నీకు నా ప్రేమతో పాటు నీకు ఇష్టమైన బిర్యానీ కూడా పెట్టించాను. నువ్వే గెలిచొస్తాను. కాదు, నువ్వే గెలిపించావు. కాదు, మన ప్రేమ గెలిచింది. కానీ తొందరలోనే ఓడిపోతుంది. ఏ? నాకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. అప్పటి వరకు చూస్తూ కూర్చుంటావేంటి? ఈ రాత్రికే తీసుకెళ్ళిపోను.
బట్ అదంతా ఈజీ కాదు, చాలా ప్లానింగ్ ఉండాలి. హే 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 రేపు ఉదయానికల్లా నేను నిన్ను తీసుకెళ్ళకపోతే నేను చచ్చినోడితో సమానం. ఏరా ప్లాన్ చేయలేక సూసైడ్ చేసుకున్నావా? నా స్టోరీ చెప్పి మీ అందరిని ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ సారీ. అమ్మయ్యా, ఈ డైలాగ్ చెప్పి బతికించారా బాబు. ఆ? నీ స్టోరీ ఎప్పుడెప్పుడు అయిపోద్దా అని చూస్తున్నా. నోర్మియండ్రా, మన కూల్చేద్దాం. నువ్వు కూలో మామ. సరే రండ్రా, మనమే స్కెచ్